హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 'అఖండ 2' ట్రైలర్ అనాలో, టీజర్ అనాలో వాటెవర్ టీజర్ అయితే రిలీజ్ అయింది. తమన్ ఇచ్చి పడేసిండట. ఎట్లా ఇచ్చి పడేసిండంటే మ్యూజిక్ 'అఖండ 1'కి థియేటర్‌లో తగలబడిపోయాయి లిటరల్లీ చెప్పాలంటే. సౌండ్ సిస్టమ్‌తో కొన్ని చోట్ల షోసే ఆపేశారు. యూఎస్‌లో అయితే షో పడలే. ఎందుకు పడలే? డ్యూ టు ఒకటే రీజన్. మ్యూజిక్ వల్ల సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి. అందువల్ల మేము ఈ షో వేయలేము అని క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పారు. అలా ఉన్నది 'అఖండ'కి. లిటరల్లీ నేనే 39 టైమ్స్ చూసాం 'అఖండ' మూవీ థియేటర్‌లో ఆల్మోస్ట్. సో, సెకండ్ హాఫ్‌కి ఇంక పీక్స్‌కెళ్ళిపోద్ది. వన్స్ ఆ అఘోర పాత్ర వచ్చిన తర్వాత ఇస్తాడు మ్యూజిక్. తమన్ ఇచ్చి పడేశాడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పేయొచ్చు ఒకేసారి. సో, అంత మంచి మ్యూజిక్ ఇస్తాడు. అండ్ దట్ ఇంకోటేంటంటే మెయిన్ రీజను బాలయ్య బాబు అనగానే తమన్‌కి ఎక్కడ లేని పూనకాలన్నీ వచ్చేస్తాయి. దట్టు బోయపాటి. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ విత్ తమన్. అంతే ఇంకా. ఈ ముగ్గురు కనుక స్క్రీన్ పంచుకుంటే మ్యూజిక్‌తో ఒకరు, డైరెక్షన్‌తో ఒకరు, ఆన్ స్క్రీన్ బాలయ్య బాబు పంచుకుంటే మాత్రం ఇంకా తిరుగుండదు దానికి. పూనకాలు ఫ్యాన్స్‌కి ఎట్లుంటదంటే ఈ దసరాకి రాబోతుంది మూవీ. ఎట్లుంటదంటే అలా ఉంటది. బాలయ్య చెప్పే వేరియేషన్ ఆఫ్ డైలాగ్స్‌కి, మన బోయపాటి శ్రీను రాసే డైలాగ్ రైటర్‌కి, ఆయన డెలివరీకి, తమన్ మ్యూజిక్ యాడ్ అవుతే ఎలా ఉంటది? ఆయన యాక్షన్‌కి తమన్ మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటది? ఇచ్చి పడేసిండు. డైలాగులు గాని, ఒక్కసారి మీరు ఇంకా ట్రైలర్ చూడకుండా ఉంటే గనుక ఒక్కసారి వెళ్ళి ట్రైలర్ చూడండి. ఇచ్చి పడేసిండటే. చెప్పడానికి మాటలు రావట్లే. ఇప్పటికే నేను ఒక 2 టైమ్స్ చూసాను. ఒక్కసారి మీరు ఆ డైలాగ్ కూడా వింటే నెక్స్ట్ మీకు కూడా తెలుస్తది. ఎలా ఉంటదో ఏంటో అని. వినండి. ఇక్కడ నాకు చూపించడానికి అవ్వదు మీకు. సో, నా చూపుడు అనుమతి లేనిదా ఎవడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? విజువల్‌గా వస్తే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా! విజువల్‌గా ఉంటే శూలం తిప్పుతూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏ హీరోకి సెట్ కాదు ఇది. సో, ఎలా ఉందంటే మనం శూలాన్ని ఎలా తిప్పేస్తే మెడ చుట్టూ శూలం తిరుగుతూ ఉంటది. ఇటో 10 మంది, ఇటో 10 మంది వస్తుంటరు. తలలు తెగుతుంటాయి, పడుతుంటాయి, తెగుతుంటాయి, పడుతుంటాయి. మధ్యలో బాలయ్య బాబు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సో, అలా శూలం తిరుగుతుంటది. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఇటో 10 మంది, ఇటో 10 మంది వరుసగా వస్తుంటారు. అలా తిరుగుతూ ఈ సైడ్, ఆ సైడ్ నరికేస్తా పోతది. ఇది వేరే ఏ హీరోకైనా పెడితే ఓవర్ యాక్షన్. ఏ అబ్బా! ఈ సీన్ పేలదబ్బా! థియేటర్‌లో దీనికి క్లాప్స్ పడవబ్బా! దీనికి విజిల్స్ పడవబ్బా! దీనికి గాల్లో పేపర్‌లు ఎగరవు. ఇలా ఉంటది. కానీ బాలయ్య బాబు జస్ట్ అలా తొడగొట్టి ట్రైన్ ఎనిక్కెళ్ళమంటే ఎళ్తది. జనాలు జూస్తారు. జనాలు వాంట్ దట్. సో, 'నేనింతే' మూవీలో ఆడియన్స్ పల్స్ తెలుసు నాకురా అని చెప్తాడు బ్రహ్మానందం. జనాలు జనాలకిదే కావాలి. యెస్, ఎంటర్‌టైన్‌మెంటే కావాలి. బాలయ్య బాబు ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ టన్నుల్లో ఉంటది. థియేటర్‌లో చూడండి. సో, జస్ట్ టీజర్‌లోనే ఇంత చూపిస్తే థియేటర్‌కెళ్తే ఇంకెన్నుంటాయి. 3 అవర్స్ మూవీలో. ఈసారి 'అఖండ 2'తో బాక్సులు బద్దలైపోతాయి. మేబీ ఇది పాన్ ఇండియా కాదో నేను ఇంకా చెక్ చేయలేదు. ఇన్ కేస్ పాన్ ఇండియా అయితే మాత్రం ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు బాలయ్య బాబు. సో, ఒక్కసారి మీరు గనుక ఇంకా ట్రైలర్ చూడనట్లయితే ఇంకొకసారి ఎళ్లి ట్రైలర్ అయితే చూడండి. నేను ఇంకా చెప్పడానికి కూడా మాటలైతే ఏం రావట్లేదు. అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అందులో. బాలయ్య బాబు చేసేది జనాలు వాంట్ దట్ అతి. అది అతని సారీ, రాంగ్‌గా ప్రొనౌన్స్ చేసుంటే అది అతి కాదు. యాక్చువల్‌గా అది బాలయ్య బాబు నుంచి అది ఎక్స్‌పెక్ట్ జేస్తాం. అది ఉంటేనే సో, ఎక్కడికైనా ఎళ్తాం మనం. ఏమంటాం? 'జై పవర్ స్టార్' ఇలాంటివి చెప్పేదానికన్నా 'జై బాలయ్య' అంటే వచ్చే మజా వేరే ఉంటది. అక్కడ ఒక 10 మంది 'పవర్ స్టార్' ఫ్యాన్స్ ఉండొచ్చు. అక్కడ ఒక 10 మంది 'మెగాస్టార్' ఫ్యాన్స్ ఉండొచ్చు. అక్కడ ఒక 10 మంది 'నందమూరి' అభిమానులు ఉండొచ్చు. కానీ
మిక్స్‌డ్‌గా ఉన్నా కూడా 'జై బాలయ్య' అంటే ప్రతి ఒక్క అభిమాని 'జై జై బాలయ్య' అని అనాల్సిందే అంటారు గూడా. సో, అది తెలియకుండా వచ్చే ఎమోషన్. సో, డెఫినెట్‌గా మీరు 'అఖండ 2'కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఆ ట్రైలర్ చూడకుండా ఉంటే గనుక వెళ్లి ట్రైలర్ అయితే ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి తమన్ ఇచ్చి పడేసాడు. ఇంకేం మాటలు లేవు. ఇంక మాట్లాడుకోవడాలు లేవు. అండ్ చాలామంది వీడియోస్‌నైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థాంక్ యూ ఆల్. ఇంకో వీడియో